సూపర్నోవా నక్షత్రాలు వాటి జీవితకాలం ముగిశాక పేలిపోతాయి. ఈ అతిశక్తివంతమైన పేలుడునే సూపర్నోవా అంటారు. టెలిస్కోప్ లేని రోజుల్లో మే 1, 1006వ సంవత్సరంలో ఇస్లామిక్ ఖగోళ శాస్త్రవేత్తలు సూపర్నోవాను గుర్తించారు. ఈ సూపర్నోవా బరువు అనేది చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్. ఎంత పవర్ఫుల్ అంటే ఈ విస్ఫోటనం జరిగిన సమయంలో రిలీజ్ అయిన శక్తి సూర్యుడు తన జీవిత కాలంలో రిలీజ్ చేసే ఎనర్జీ కన్నా చాలా ఎక్కువగా ఉంటుందంట. ఇక కాంతి విషయానికి వస్తే ఈ పేలుడు సమయంలో వెలువడే కాంతి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఒకేసారి ఒకే చోట 100 సంఖ్యలో సూర్యులు ఉంటే ఎంత కాంతి అయితే విడుదలవుతుందో అంత కాంతి ఈ సూపర్నోవా సమయంలో వెదజల్లుతుందంట. ఈ సమయంలో నక్షత్రంలోని పేలుడు పదార్థం అంతా 30,000 కిలోమీటర్/సెకండ్ వేగంతో, అంటే కాంతి వేగంలో 10వ వంతు సమయంలో అన్ని వైపులకి విసిరివేయబడి అంతరిక్షంలో ఒక అలజడి తరంగాన్ని సృష్టిస్తుంది.